రెండోది సాకులు చెప్పకూడదు. తోటలో ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు అడిగితే ఆదాము హవ్వ మీదకు, హవ్వ సర్పం మీదకు తప్పు నెట్టేశారు. సాకులు వెతకడం మానవ నైజం, కానీ దేవుడు మన నుండి ఆశిస్తున్నది సాకులు కాదు, నిజాయితీ కలిగి ఒప్పుకొనుట. అసలు ఒప్పుకొనుట అంటే ఏమిటి అని కనుక మనకు ఆలోచన వస్తే, దేవుడు దేనినైతే పాపం అంటున్నాడో మనము కూడా దానిని పాపమే అని ఒప్పుకోవాలి. ప్రభువా, నేను బలహీనుడను, నీ దృష్టికి చెడు చేశాను అని హృదయపూర్వకముగా అంగీకరించడం దేవుని గుణలక్షణాలు. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. మన పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన గుణగణాలు ఇక్కడ 2 విషయాలుగా రాయబడ్డాయి. మొదటిది, ఆయన నమ్మదగినవాడు.